ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అనేది ఒకటి జరిగింది కదా, అన్నపూర్ణ స్టూడియోకి పిలిచినప్పుడు 100 మందిని పిలిచిరు చూడు. 100 మందిని పిలిచినప్పుడు నీకు ఏ టాపిక్ ఇచ్చారు, దేని మీద మాట్లాడమన్నారు? ఆయన బిగ్ బాస్ గారు ఇక్కడ కన్ను పెట్టిరు అందరికి. కన్ను కాగితం పెట్టి ఈ రూమ్లోకి వెళ్ళి ఇంకో రూమ్లోకి పట్టుకుపోయారు. ఆ రూమ్లో ఆడవాళ్ళని ఒక దిక్కు మగవాళ్ళని ఒక దిక్కు కూర్చోబెట్టి మాట్లాడాలన్నారు. ఒక్కొక్కడు ఏం చెప్పిండు, అక్కడ ఆంధ్ర అయినట్టు రాములు రవి అంటాడు, ఇట్లా అంటాడు. వాడేం చెప్పిండు, ఏమయ్యా ఆడవాళ్ళ గురించి చెప్పు అని అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఆడవాళ్ళది ఏముంది, అంత మగవాళ్ళదే కష్టం. ఆడవాళ్ళు అర్ధ గంట సేపు ఏదో పిల్లలు అంటారు, అంత బరువు బాధ్యత మగవాళ్ళదే అన్నారు. నువ్వు వాగు అన్న, నేను మాట్లాడాలా మేడం అన్న, మాట్లాడన్నది. నేను మాట్లాడినా. నిన్ను ఆమె ఎక్కడ పుట్టిందో, నువ్వు ఎక్కడ పుట్టినవో, నువ్వు పోయి పిల్లి ఉందని పోయి నీ అయ్యని ఏమో పోయి మాట్లాడుకొస్తే నీకు పెళ్లి చేసిరు. నీది 3 ముళ్ళ బంధం 7 అడుగులు నీతో వేసింది. 3 అడుగులు నీతో 7 అడుగులు వేసి 3 ముళ్ళు కట్టిపించుకుంది నీతోని. నీకు సుఖాన్ని ఇచ్చింది, నీకు దాసి లెక్క నీ దగ్గర నీకు సంసారం చేసి నీకు సుఖాన్ని ఇచ్చి, నీ సుఖానికి ఫలితంగా ఆ తల్లి గర్భవతి అయింది. తల్లి గర్భవతి అయినప్పుడు 9 నెలలు శిశువుని మోసింది కడుపులో. 9 నెలలు శిశువుని మోసి కూడా నేను చచ్చిపోతా అని కూడా తెలుసు, అయినా బాధపడది. ఇక్కడదన్నా సంతోషపడుతుంది, ఇక్కడదన్నా సంతోషపడుతుంది. ఆ తల్లి పిల్ల పుట్టినాక సావును ఇట్లా తలబెట్టి ఆ పాపకు జన్మనిచ్చింది. జన్మనిచ్చినాక కూడా పండుకొని ఇట్లా ఇట్లా ఎత్తుకుంటే రొమ్ముల మీద దంతుంటే కూడా తల్లి ఉప్పొంగిపోతుందే తప్ప బాధపడలే తల్లి. నువ్వు తాగుబోతుని పోయి రోడ్డు మీద వండి ఇల్లు అమ్మితే తాగుబోతుని తీసుకొచ్చి ఇంట్లో వేసుకొచ్చుకొని ఈగురం చేసి కష్టం చేసి నువ్వు చేసుకొని వస్తావు మూట ముద్దలు వండుకుంటే ఈగురం ఆడిది చేసి ఆ ఇల్లు నువ్వు అమ్మిన ఇల్లు ఇడిపించింది. నీ పిల్లలకు జారింది, సవరించింది, నీ పిల్లలకు టిఫిన్లు కట్టింది, బువ్వ పెట్టింది, గుద్ద కడిగింది, మూతి కడిగింది, పిల్లలను పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి నీ ఇంటికి గృహలక్ష్మి నీలో సగభాగమై నీకు దాసిదాని లెక్క ఇప్పటికుంది నీ పని మనిషి. ఉంచుకున్నది ఊరు చివరి వరకు వస్తుంది, కట్టుకున్నది కాటి వరకు వస్తుంది. నీ భార్య నీ కొరకు బాధపడుతుంది, నీ భార్య నువ్వు చచ్చిపోతే నీ కొరకు ముండం వస్తుంది నీ పెళ్ళం అని చెప్పి నేను అన్నీ మాట్లాడితే జడ్జీలు సప్పట్లు కొట్టిరు. అడుగున్న మొగోళ్ళు అందరు వచ్చి నాకు కాలు మొక్కిరు. మళ్ళీ అందరు మొగోళ్ళు